దేశవ్యాప్తంగా బైక్పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాల్ని అందరికీ పంచుకుంటున్న జెన్జెడ్ వ్లాగర్ స్వాతి రోజాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. ఆమె చేస్తున్న సాహసయాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ, కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం అనంతరం ఆమె పవన్ కళ్యాణ్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై ఆ తర్వాత జరిగిన పార్టీ నేతల సమావేశంలో పవన్ మాట్లాడారు. పర్యాటక పాలసీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది. ఒక 3 వారాల క్రితం శ్రీశైలం వెళ్ళింది. అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఆడపిల్లలకి, ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వం. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది మొదటి స్టెప్. చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా,